ఊళ్ళోకి వీఐపీలు దిగితే విశాఖలోని ప్రధాన కూడళ్ల పరిస్థితి ఏంటి? ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయాలి కదా, ఎందుకు ఒక్కరోజు పనిచేయవు? బీట్ కానిస్టేబుల్ కూడా కానరారు, ఎందుకంటే వీళ్ళందరూ వీఐపీల సేవలో తరిస్తారు కాబట్టి. విశాఖలోని ప్రధాన కూడళ్లలో రద్దీగా మారిన ట్రాఫిక్ను ఒకసారి ఈ దృశ్యాల్లో చూద్దాం. చూస్తున్నారు కదా, విశాఖ ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ కానిస్టేబుల్ కానీ అలాగే సిగ్నల్స్ కానీ పనిచేయకపోతే ఎదురయ్యే పరిస్థితులు పద్మవ్యూహంలా మారుతున్నాయి విశాఖలోని ప్రధాన రహదారులు. దీనికి తోడు జంక్షన్లో చూస్తుంటే సాయంత్రం వేళల్లో రద్దీ మరింతగా పెరుగుతోంది. మరి వీఐపీలు వచ్చారంటే ఇక పరిస్థితి చెప్పనక్కర్లేదు. వీఐపీల సేవలో పోలీసులు తరించడం సర్వసాధారణమైపోయింది. కానీ సామాన్య ప్రజల భద్రత ఏ రకంగా ఉండబోతుందో అనేది వీఐపీలు వచ్చిన రోజే విశాఖలో దర్శనమిస్తాయి ఇలాంటి పరిస్థితులు. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్తో మూర్తి, వీబీసీ టీవీ, విశాఖపట్నం.